వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్ హాల్ వేదికగా జాతీయ చేనేత దినోత్సవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బుట్ట రేణుక గారు, పార్టీ సీనియర్ నాయకులు మరియు బుట్ట ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్ట శివనీలకంఠ గారు, రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు శ్రీ బుట్ట ప్రతుల్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన YHL అనే మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు మార్కెట్ అవకాశాలను ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్లు కొరిశెట్టి మధుబాబు, చేనేత మల్లికాలకు పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ జగన్ గారి పాలనలో సామాన్యులకి అందుతున్న సంక్షేమం, చేనేత రంగానికి లభిస్తున్న ప్రోత్సాహం పట్ల తమకు గల విశ్వాసమే పార్టీలో చేరడానికి ప్రేరణగా నిలిచిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే కాకుండా ఈ ఎలక్షన్ టైంలో ఓటింగ్ ఎలక్షన్ టైంలో ఈ సభ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అనగానే ఒక ఖ్యాతి, ఒక పేరు ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి పద్మశ్రీ మాచాని సోమప్ప గారికి నివాళులు అర్పిస్తూ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, చేనేత కుల బాంధవులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేశంలోనే రైతాంగం తరువాత అతిపెద్ద చేనేత రంగం. చేనేత అనేది ఒక నైపుణ్యం, ఒక కళ. ఇది అందరికీ కూడా రాదు. ఎంతో ఓపిక, ఎంతో సహనం, ఎంతో నేర్పు ఉంటేనే ఈ వస్త్రాలను మనం నేయగలుగుతాం. మరి ఇటువంటి ఒక గొప్ప వృత్తిలో మనందరం కూడా ఉన్నాం. మనుషులకు కావలసిన కనీస అవసరాలలో మరి గుడ్డ అంటే బట్ట చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి మానవాన్ని ఒక ప్రాణంలాగా కాపాడే వస్త్రం. మరి మనం దాన్ని వేస్తున్నామంటే ఎంత కష్టమైన వృత్తిలో మనం ఉన్నామో అందరూ కూడా ఆలోచించాలి. మరి ఇంత పవిత్రమైన వృత్తికి ఆధారం దొరకాలి, ఒక చేయూత లభించాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాదయాత్రలో ముఖ్యంగా చాలా మంది చేనేతలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోయి కనీస ధర కూడా వాళ్ళకి దక్కక, కూలి కూడా దక్కక ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిసి ఆయన పాదయాత్రలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.